హాయ్ ఫ్రెండ్స్, 11వ తారీఖు 6 నెల 2024 మంగళవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. కీలక శాఖలు భాజపాకే అని చెప్పి మంత్రివర్గ విస్తరణ జరగడం జరిగింది. మంత్రి శాఖలు కేంద్ర ప్రభుత్వంలో మంత్రి శాఖలని కేటాయించడం జరిగింది. ఎవరెవరికి ఏ శాఖ అన్నది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక పేరు ఇచ్చి ఏ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తి లేకపోతే ఏ పలానా శాఖ ఇచ్చి ఆ శాఖ మినిస్టర్ ఎవరు అని చెప్పి అడుగుతాడు క్వశ్చన్ ఖచ్చితంగానే. ముందుగా ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమందికి కేంద్ర క్యాబినెట్లోని మినిస్టర్స్ పదవి వచ్చినాయి అని అడుగుతాడు. 5గురికి మొత్తం. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 2. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 ఎవరు అంటే రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ మినిస్ట్రీ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎంపీ అయినటువంటి శ్రీనివాస్ వర్మకు ఉక్కు భారీ పరిశ్రమలు శాఖ రావడం జరిగింది. అదేవిధంగా పెమ్మసాని ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీ అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్కి గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మినిస్టర్ పదవి రావడం జరిగింది. ఇప్పుడు ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు క్యాబినెట్లోని స్వతంత్ర హోదా కలిగినటువంటి సహాయ మినిస్టర్లు ఎవరెవరికి కేటాయించారని చూడండి, ఇంపార్టెంట్. ఇందులో మొత్తం ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అని అడుగుతాడు. క్యాబినెట్ మంత్రులు మరియు సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన వాళ్ళు మరియు సహాయ మంత్రులు కలిపి మొత్తం 71 మంది. ఇందులో క్యాబినెట్ మంత్రులు 30 మంది. చూడండి, క్యాబినెట్ మంత్రులు మొత్తం 30 మంది. స్వతంత్ర హోదా కలిగినటువంటి సహాయ మంత్రులు 5గురు. అదేవిధంగా ఓన్లీ సహాయ మంత్రులు మొత్తం 36 మంది. ఈ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ మందికి తెలీదు. స్వతంత్ర హోదా కలిగినటువంటి సహాయ మంత్రులు ఎంతమంది అని అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. 5గురు. ఓన్లీ సహాయ మంత్రులు ఎంతమంది అంటే 36 మంది. క్యాబినెట్ మంత్రులు 30 మంది. మొత్తం టోటల్ 71 మంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇందులో క్యాబినెట్ మినిస్టర్లో ఏ శాఖకి ఏ మినిస్టర్ అన్నది ఒకసారి చూడండి. మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రధానమంత్రి మరియు సిబ్బంది వ్యవహారాల శాఖ, ప్రజా సమస్యలు, పింఛన్లు, అణు ఇంధనము, అంతరిక్షము, ముఖ్యమైన అన్ని విధాన అంశాలు మంత్రులకు కేటాయించని ఇతర మంత్రిత్వ శాఖలు కూడా నరేంద్ర మోడీ చేతిలోనే ఉన్నాయి ఈ శాఖలన్నీ. అందులో క్యాబినెట్ మంత్రులు 30 మంది ఏ శాఖలు అంటే రక్షణ శాఖ మినిస్టర్ ఎవరు అని అంటే రాజ్నాథ్ సింగ్, అమిత్ షాకి హోంశాఖ సహకారం, నితిన్ గడ్కరీకి రహదారి రవాణా, జాతీయ రహదారులు, జగత్ ప్రకాష్ నడ్డాకి వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం, ఎరువులు రసాయనాల శాఖ మినిస్టరు, శివరాజ్ సింగ్ చౌహాన్కి వ్యవసాయము రైతు సంక్షేమం గ్రామీణాభివృద్ధి శాఖ మినిస్టరు, నిర్మలా సీతారామన్కి ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాలు, సుబ్రహ్మణ్యం జయశంకర్కి విదేశీ వ్యవహారాలు, మనోహర్ లాల్ ఖట్టర్కి విద్య పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మినిస్టరు, హెచ్డి కుమారస్వామి ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మినిస్టరు, పీయూష్ గోయల్కి వాణిజ్యము పరిశ్రమల శాఖ మినిస్టరు, ధర్మేంద్ర ప్రధాన్కి విద్యాశాఖ మినిస్టరు, జీతన్ రామ్ మాంఘీకి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మినిస్టరు, రాజీవ్ రంజన్ సింగ్కి పంచాయతీరాజ్ మత్స్య పాడి పశు సంవర్ధక శాఖ మినిస్టరు, సర్బానంద్ సోనోవాల్కి నౌకాశ్రయాలు నౌకాయానము జల రవాణా, వీరేంద్ర కుమార్కి సామాజిక న్యాయము సాధికారత, కింజారపు రామ్మోహన్ నాయుడు తెలుగు వ్యక్తి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీ పౌర విమానయాన శాఖ క్యాబినెట్లో మినిస్టర్ ఇవ్వడం జరిగింది. ప్రహ్లాద్ వెంకటేష్ జోషికి వినియోగదారుల వ్యవహారాలు ఆహారము ప్రజా పంపిణీ పునరుత్పాదక ఇంధనము, జుయల్ ఓరంకి గిరిజన వ్యవహారాల మినిస్టరు, గిరిరాజ్ సింగ్కి జౌళి శాఖ మినిస్టరు, అశ్విని వైష్ణవ్కి రైల్వే సమాచార ప్రసార ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ శాఖ మినిస్టరు, జ్యోతిరాదిత్య సింధియాకి కమ్యూనికేషన్లు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి టెలికాం మినిస్టరు, భూపేంద్ర యాదవ్కి పర్యావరణము అటవీ వాతావరణ మార్పుల మినిస్టరు, గజేంద్ర సింగ్ షెకావత్కి పర్యాటకము సాంస్కృతిక మినిస్టరు, అన్నపూర్ణాదేవి మహిళా శిశు సంక్షేమము, కిరణ్ రిజిజుకి పార్లమెంటరీ మైనారిటీ వ్యవహారాల మినిస్టరు, హార్దిక్ సింగ్ పూరికి పెట్రోలియము సహజవాయువు మినిస్టరు, మన్సుఖ్ మాండవీయకు కార్మిక ఉపాధి యువజన క్రీడలు మినిస్టరు, గంగాపురం కిషన్ రెడ్డికి ఇది తెలంగాణ తెలుగు వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి బీజేపీ ఎంపీ, గంగాపురం కిషన్ రెడ్డికి బొగ్గు గనులు శాఖ మినిస్టరు, చిరాగ్ పాస్వాన్కి ఆహార శుద్ధి పరిశ్రమల మినిస్టరు, సిఆర్ పాటిల్కి జలశక్తి మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది క్యాబినెట్లో. ఇప్పుడు స్వతంత్ర హోదా కలిగినటువంటి సహాయ మంత్రులు 5గురు ఏ శాఖలు ఇచ్చారన్నది చూడండి. రావ్ ఇంద్రజిత్ సింగ్కి గుణాంకాలు, కార్యక్రమాల అమలు,
ప్రణాళిక స్వతంత్ర సంస్కృతి సహాయ మంత్రి ఇవ్వటం జరిగింది. జితేంద్ర సింగ్కి శాస్త్ర సాంకేతికము, భూ విజ్ఞానము, స్వతంత్ర ప్రధానమంత్రి కార్యాలయము, సిబ్బంది, శిక్షణ వ్యవహారాలు, అనుయందము, అంతరిక్షం సహాయ మంత్రి ఇవ్వటం జరిగింది. అర్జున్ రామ్ మేఘవాల్కి న్యాయ స్వతంత్రం, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ఇవ్వటం జరిగింది. ప్రతాప్ రామ్ గణపత్ రావు జాదవ్కి ఆయుష్, స్వతంత్ర, వైద్య, ఆరోగ్యం సహాయ మంత్రి ఇవ్వడం జరిగింది. జయంత్ చౌదరికి నైపుణ్యాభివృద్ధి, స్వతంత్రం, విద్యా సహాయ మంత్రి ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, సహాయ మంత్రి స్వతంత్ర హోదా కలిగినటువంటి సహాయ మంత్రులు 5 ఈ ఇంపార్టెంట్ చూసుకోండి. ఇందులో సహాయ మంత్రి 30లోని తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తుల గురించి ఒకసారి చూడండి. పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ ఎంపీకి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ శాఖ ఇవ్వడం జరిగింది. తర్వాత తెలంగాణ బీజేపీ ఎంపీ అయినటువంటి బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రి శాఖ ఇవ్వడం జరిగింది. మరియు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఇతనికి భారీ పరిశ్రమలు, ఉక్కు సహాయ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల వ్యక్తులకి ఏ ఏ శాఖలు కేటాయించారా అన్నది చాలా ఇంపార్టెంట్. మిగతా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా 30 మంది మినిస్టర్లు ఏ ఏ శాఖలకు సంబంధించిన వాళ్ళు అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరియు స్వతంత్ర హోదా కలిగినటువంటి సహాయ మంత్రులు 5 కూడా పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సిక్కిం సీఎంగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇటీవల కాలంలోనే సిక్కిం రాష్ట్రంలో అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. సిక్కిం రాష్ట్రం యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని అని అడుగుతాడు. మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 31 స్థానాలని ఎస్కేఎం పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఎస్కేఎం పార్టీ యొక్క ఎబ్రివేషన్ కూడా అడుగుతాడు. సిక్కిం క్రాంతికారి మోర్చా, గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్. ఈ ఎస్కేఎం పార్టీ 32 స్థానాలు అసెంబ్లీ స్థానాలకు గాను 31 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చి రెండోసారి అధికారంలోకి రావడం జరిగింది. ప్రజెంట్ సిక్కిం సీఎం ఎవరు అంటే ప్రేమ్ సింగ్ తమాంగ్. ఇంపార్టెంట్. మలావి ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న సైనిక విమానం అదృశ్యం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో అదృశ్యమైన మలావి ఉపాధ్యక్షుడు పేరు ఏమిటి అని అడుగుతాడు. సౌలస్ షిలిమా. మలావి దేశం యొక్క రాజధాని ఏంటి అని కూడా అడగచ్చు. మలావి దేశం యొక్క రాజధాని లిలోంగ్వే. ఇటీవల కాలంలో ఇరాన్ దేశ అధ్యక్షుడు విమానం కూడా కూలిపోయి, సాంకేతిక కారణాల వలన ఇరాన్ దేశ అధ్యక్షుడు విమానం కూడా కూలిపోయి చనిపోవడం జరిగింది. ఇటీవల కాలంలో మరణించినటువంటి ఇరాన్ అధ్యక్షుడి పేరు ఏంటి అని అంటే ఇబ్రహీం రైసీ. ఉగ్రవేట ముమ్మరం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలోనే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు టూరిస్టులు బస్సు మీద దాడి చేయడం జరిగింది. అది ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. టూరిస్టు బస్సుల మీద దాడి చేసినటువంటి ఘటన రియాసీ జిల్లాలో జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ జిల్లా పేరు గుర్తుపెట్టుకోండి. ఇందులో ఎంతమంది చనిపోయారంటే 9 మంది చనిపోవడం జరిగింది. 41 మందికి తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది. ఈ సంఘటన ఏ రాష్ట్రంలోని మరియు ఏ జిల్లాలో జరిగింది అని అడుగుతాడు. ఈ సంఘటన లష్కరే తోయిబా అనే అనుబంధ ముష్కర సంస్థ చేసి ఉంటుందని చెప్పి కేంద్రం భావిస్తుంది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఏ దేశానికి చెందింది అని అడుగుతాడు. పాకిస్తాన్. మణిపూర్ సీఎం ముందస్తు భద్రతా వాహన శ్రేణి మీద కాల్పులు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో మణిపూర్లోనే మైతేయి, కుకీ అనే 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం జరిగి చాలామంది చనిపోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మణిపూర్ సీఎం ప్రయాణిస్తున్నటువంటి ముందస్తు భద్రతా వాహన శ్రేణి మీద కాల్పులు జరగటం జరిగింది. మణిపూర్ యొక్క సీఎం పేరు ఏమిటి అని అంటే బీరేన్ సింగ్. గుర్తుపెట్టుకోండి, మణిపూర్ రాష్ట్రం యొక్క రాజధాని ఇంఫాల్. భారతదేశం ప్రతిష్టాత్మకంగా సూర్యుడి మీద పరిశోధనకు గాను ప్రయోగించినటువంటి ఆదిత్య L1 వ్యామనౌక సూర్యుడి మీద సౌర తుఫాన్లను ఫోటో తీయటం జరిగింది. గుర్తుపెట్టుకోండి, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన ఆదిత్య L1 వ్యామనౌక 2 రిమోట్ సెన్సింగ్ పరికరాలు ఇటీవల ఒక సౌర తుఫాన్ను కెమెరాల్లో బంధించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రయోగం ఏ నెలలో జరిగింది అని అడిగితే ఆదిత్య L1 ప్రయోగం ఇస్రో గత సంవత్సరం 2023 సెప్టెంబర్లో ప్రయోగించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఏ ప్లేస్కి ఈ వ్యామనౌకను పంపించడం జరిగింది అని అంటే లాంగ్రాన్ పాయింట్ 1 దగ్గరికి ఆదిత్య L1ని ప్రయోగించడం జరిగింది. మోడీకి పాక్ అభినందనలు అని చెప్పి మోడీ 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాకిస్తాన్ అభినందించడం జరిగింది. దాంట్లో భాగంగా పాకిస్తాన్ ప్రధాని
షహబాజ్ షరీఫ్ అభినందనలు తెలపడం జరిగింది. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన దేశాల యొక్క ప్రధానులు కూడా మోడీకి అభినందనలు తెలపడం జరిగింది. అందులో కెనడా ప్రధాని పేరు జస్టిస్ ట్రూడో, ఉగాండా యొక్క దేశ అధ్యక్షుడి పేరు ఎవరి కెముసెవిని, అదేవిధంగా ఫిన్లాండ్ యొక్క ప్రధాని పేరు పెట్టోరి ఓర్పో, స్లోవేనియా ప్రధాని పేరు రాబర్ట్ గొలోబ్, అదేవిధంగా సింగపూరు ప్రధాని పేరు లారెన్స్ వాంగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడి పేరు సిరిల్ రమఫోసా. వీళ్ళందరూ కూడా మోడీకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అన్నదాతకు అండగా కృత్రిమ మేధ అని చెప్పి వ్యవసాయానికి కృత్రిమ మేధ ఏఐని జోడిస్తే దిగుమతులు అధికంగా ఉంటాయని చెప్పి ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో ప్రపంచ ఫార్మర్స్ డేని ఏ రోజు జరుపుకుంటారు అని అంటే మే 14న వరల్డ్ ఫార్మర్స్ డేని జరుపుకుంటారు. అదేవిధంగా ప్రపంచ వ్యవసాయ దినోత్సవాన్ని వరల్డ్ అగ్రికల్చర్ డేని ఏ రోజు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 9. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే చైత్రి లేని జట్టుకు కఠిన పరీక్ష అని చెప్పి నేడు ఖతార్తో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. దాని గురించి ఈ ఆర్టికల్ రాయటం జరిగింది. ప్రజెంట్ ఎన్నాళ్ళు భారతదేశ ఫుట్బాల్ జట్టుకి కెప్టెన్గా సునీల్ చైత్రి ఉండేవాడు. ఇప్పుడు ప్రజెంట్ భారతదేశ ఫుట్బాల్ జట్టు కెప్టెన్ ఎవరు అని అడుగుతాడు. గోల్ కీపర్ అయినటువంటి గుర్ప్రీత్ సింగ్ ప్రజెంట్ ఫుట్బాల్ కెప్టెన్, ఇండియన్ ఫుట్బాల్ టీం కెప్టెన్ గుర్ప్రీత్ సింగ్. క్రికెట్లో ప్రజెంట్ పురుషుల T20 ప్రపంచ కప్ 2024 జరుగుతుంది. అందులో ఎన్ని టీమ్స్ పాల్గొంటున్నాయంటే 20 టీమ్స్ పాల్గొంటున్నాయి. ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అని అంటే USA మరియు వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్నాయి.